తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై దుర్మార్గ వైఖరిని మానుకో రేవంత్ అంటూ హితవు పలికారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఉంటున్న నివాసం అడ్రస్ తో సహా పోలీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు దాటిన వ్యక్తుల్ని వారు ఉంటున్న నివాసం దగ్గరే విచారించాలన్న రూల్ను పోలీసులు అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ కు రెండోసారి నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి సబిత మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉండి కొంత సమయం కావాలని కోరినా 2 రోజులకే నోటీసు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మహనీయులపై బురద జల్లితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సబిత ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎక్కడ నివాసం ఉంటారో మంత్రులకు తెలుసు గానీ పోలీసులకు తెలియదా అని పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై కక్ష సాధింపు తగదన్నారు. నందినగర్ నివాసంలో గోడకు నోటీసు అంటించిపోవడం దుర్మార్గమన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కు రాజకీయ నాయకులకు సంబంధమే ఉండదన్నారు ఆర్ఎస్పీ. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మున్సిపల్ ప్రచార జోరు కొనసాగుతోంది. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభివృద్ధిని, కాంగ్రెస్ మోసాల్ని ప్రజలకు వివరించారు. తొర్రూరు పట్టణ రూపురేఖలు మార్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎర్రబెల్లి. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బండమాదారం, శ్రీరంగవరం, నూతనకల గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించారు. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ కు గట్టి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అరాచకాలకు అంతులేదన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. నియోజకవర్గంలో అంతా షాడో ఎమ్మెల్యేదే హవా అంటూ మండిపడ్డారు. 200 కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కవ్వంపల్లి దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెల్లవారుతుండగానే హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల మోత జరిగింది. కోటి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. రషీద్ను ఫాలో అయిన దొంగలు ఫైరింగ్ చేసి డబ్బు కాజేశారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడారం జాతరలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ట్రాఫిక్ కష్టాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సులు, అటు ప్రైవేట్ వాహనాల తాకిడితో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక భక్తుల్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇనుప గ్రిల్స్ గేట్లపై నుంచి దూకి భక్తులు దర్శనాలకు వెళ్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చివరి కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 2026-27 బల్దియా బడ్జెట్ సభ ముందుకొచ్చింది. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డుల్ని దృష్టిలో పెట్టుకుని 11,460 కోట్లతో మెగా బడ్జెట్ రూపొందించారు. ఫిబ్రవరి 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది. రేవంత్ పాలనలో గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం చేసిన వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.